భారతరత్న దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ కార్యాలయం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు మరియు సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రెహమత్ నగర్ డివిజన్లో రాజీవ్ గాంధీ గారికి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడంలో కావచ్చు, అదేవిధంగా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తిగా ప్రాచుర్యం పొందడం జరిగింది. ఎందుకంటే యువతకు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించి యువతకి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా భారతరత్న రాజీవ్ గాంధీ గారు తీసుకోవడం జరిగింది. వారి యొక్క సేవలకి ముఖ్యంగా ఈ యొక్క భారతదేశానికి ప్రధానమంత్రిగానే కాకుండా వారి యొక్క కుటుంబం నుండి కాంగ్రెస్ పార్టీకి కూడా అనేకమైనటువంటి సేవలు అందించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. కాబట్టి వారిని పార్టీ ఈరోజు రెహమత్ నగర్ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారి స్మరణలో ఈరోజు వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి CMRF చెక్స్ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో గతంలో కంటే ఇప్పుడు మెరుగుగా, ఎందుకంటే గతంలో ఎవరైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు దాదాపుగా ఒక సంవత్సరంన్నర సమయం పడుతుండే ఒక CMRF చెక్స్కి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు అప్లై చేసుకున్న తర్వాత దాదాపుగా ఒక 5-6 నెలల్లోనే వాళ్ళకి CMRF చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఉన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మీ ద్వారా ఒకసారి వినియోగించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.